ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రెండు అంశాల మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగాయని కూడా చెప్పాలి. ఒకటి, అటు ఏదైతే ప్రధానంగా గురుకులాలకు సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు, దాంతోపాటుగా అప్పులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా జరిగినటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాము. వీటి మీద చర్చకు రావాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ఒక్కసారిగా కార్యకర్తలను తోసివేశారు. దాంతోపాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరిని కూడా సహించేది లేదు, ఎవరిని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే సహించేది లేదంటూ కూడా ఉన్నాము. నెక్స్ట్, డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర, పూర్తి ఆధారాలతోనే మేము వస్తున్నాము. కాంగ్రెస్ మంత్రులు, ప్రభుత్వం మంత్రులు చర్చకు రావాలి, మేము చర్చకు వస్తున్నాం, సిద్ధమవుతున్నాం కూడా, మీరు ఎందుకు రావడం లేదనేది చూస్తూ ఉన్నాము. మాజీ మంత్రి హరీష్ రావును కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పోలీస్ వాహనంలో ఎక్కించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు మాజీ మంత్రి హరీష్ రావుని వాహనంలో ఎక్కించడం జరిగింది. ఆయనని ఏదైతే ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వాహనాన్ని కూడా తీసుకుపోతా ఉన్నారు. కొంత తోపులాట కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మనం చూస్తే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం తెలంగాణ భవన్ వద్ద నెలకొన్నటువంటి సందర్భం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అరెస్ట్ చేసి మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా తెలంగాణ భవన్ వద్ద మాత్రం అటు పోలీసులు, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడే మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా ఇక్కడే కూర్చున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వారితో కూడా మనం మాట్లాడించే హరీష్ రావు చూస్తా ఉన్నాం. అటు వాహనాన్ని కూడా మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వాహనాన్ని కూడా మూవ్ చేస్తూ ఉన్నారు. నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు, ఒక్కసారి మనము ఫ్రంట్కి పోయి కూడా చూద్దాము. కొంత తోపులాట అనేది కొనసాగుతూ ఉంది. కొంత మాట్లాడించే ప్రయత్నిద్దాం. పోలీసులు కూడా ఎక్కడికక్కడ తోపులాట జరుగుతూ ఉంది. అన్ని ఆధారాలతో, డాక్యుమెంట్లతో మేము చర్చకు సిద్ధం. మేము గన్ పార్క్ వస్తామంటే, పోలీసులను అడ్డం పెట్టి ఆపడమంటే ఈ ప్రభుత్వం పారిపోతుంది. ఈ ప్రభుత్వం టెండర్లలో అవినీతికి పాల్పడ్డది. ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధం లేకపోవడం వల్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ పెట్టండి. ఈ అరెస్టు ప్రభుత్వం చర్చకు సిద్ధం లేక ఈ అక్రమ అరెస్టుతో ప్రభుత్వం పారిపోతా ఉంది. మేము మీకు చిత్తశుద్ధి ఉంది, అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీలోనైనా మీ ఆధారాలతో సహా మీ అవినీతిని బయట పెట్టడానికి మేము సిద్ధం. మంత్రులు చర్చకు రమ్మన్నారు. ఈ పరిణామాలు ఎట్లా చర్చకు రమ్మన్న మంత్రులు ఎందుకు పారిపోతున్నారు? చర్చకు రమ్మన్న మంత్రులు పోలీసులు అడ్డం పెట్టి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? హరీష్ రావు గారు, మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యారు, మళ్ళీ అరెస్ట్ అవుతున్నారు, ఏం చెప్తారు? అంటే ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, అంటే సమైక్యాంధ్ర పాలకుల కంటే కూడా తీవ్రంగా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. సవాలు వేసింది మీరే. ఇప్పుడు జూపల్లి సవాలు వేసిండు, తెలంగాణ భవన్కి వస్తాడు, తోక ముచ్చాడు. మంత్రులు ముగ్గురు సవాలు వేసిండ్రు, ఆర్ఎస్ ప్రవీణ్ కాదు నువ్వే రావాలి హరీష్ రావు అన్నారు. సరే అని నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఇవాళ నాకుండే సిద్దిపేటలో ఉండే అనేక కార్యక్రమాలు రద్దు చేసుకొని గౌరవ మంత్రులు పిలిచారు.
ఈ రాష్ట్రంలో దళితులకు బీసీలకు మేలు కావాలని అవినీతిని బయటపెట్టడానికి నేను బయలుదేరి వచ్చాను. తెలంగాణ భవన్ నుంచి మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మా నాయకులు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి మేము బయలుదేరాం. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పిలిచింది మీరే, మీరేదో ఆడికి పోయినట్టు మమ్మల్ని ఏమో పోలీసులను అడ్డం పెట్టి ఆపి మేము రాలేదన్నట్ట. విడిచిపెట్టాం. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఆపినమేమో, మిమ్మల్ని విడిచిపెట్టాం. అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అసెంబ్లీలో కూడా రేపు చర్చకు పెడతాం. మీ అవినీతిని ఎండగడతాం. మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉంటే నేను 3 మంత్రులకు ఫోన్ చేశాను. మీరే సాక్ష్యం. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ రింగ్ అయింది, ఎత్తలేదు. తర్వాత గౌరవ లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు. గౌరవ మంత్రి అజరుద్దీన్ గారికి ఫోన్ చేశాను, ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. మీ పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉన్నారు. మీరు చర్చకు పిలిచారు. మరి ఇది కరెక్ట్ కాదు అని టెలిఫోన్ ద్వారా 3 ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటాయి. ఇప్పుడు 3 మంత్రుల పర్సనల్ ఫోన్ కి ఫోన్ చేశారు. నా ఫోన్లో డయల్డ్ కాల్ లిస్ట్ ఉంది, వాళ్ళ ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటుంది. అంటే మరి ఎందుకు ఫోన్లు ఎత్తలేరు మంత్రులు? చర్చకు పిలిచింది మీరే అయితే మీ పోలీస్ కమిషనర్ చెప్పి హరీష్ రావును బీఆర్ఎస్ బృందాన్ని అరెస్ట్ చేయొద్దు, పంపించండి అని చెప్పొచ్చు కదా. ఫోన్లు ఎందుకు ఎత్తలేదు రాయి? మీరు ఫోన్లు ఎత్తారు, మీరు పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేయిస్తారా? ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అంటే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి ఇవాళ రాష్ట్ర ప్రజలకు మీరు అవినీతి చేసింది కనుక, స్కామ్లకు పాల్పడ్డారు కనుక, తప్పు జరిగింది కనుక చర్చకు తోకముడ్చారు. చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటది? ఏం చేయబోతున్నారు మీ పార్టీ తరఫున? మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతి అంతా బయట పెడతాం, రాష్ట్ర ప్రజల ముందు పెడతాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెడతాం. మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తారు.